హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ 65 అనమాట. చూడండి, ఈ గోబీ 65 అనేది ఎంత బాగుందో కదా. క్రిస్పీగా అనమాట, చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. లైక్ కొట్టండి. లైక్ అసలు కొట్టడమే లేదు. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, నేను ఈ గోబీ 65లో అయితే నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు, మైదా లేకుండా న్యాచురల్గానే చేశాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళి ఈ గోబీ 65 ఎలా చేయాలో చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. గోబీ 65కి అయితే క్యాలీఫ్లవర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఫ్లవర్ అయితే ఒకటి తీసుకున్నాను కదా. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. గోబీ 65కి ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని కొంచెం మీడియం సైజులో అనమాట, మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి ఫ్రై కూడా చక్కగా ఫ్రై అవుతాయి. క్యాలీఫ్లవర్ని అయితే చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే నేను నీళ్లు పోసాను అనమాట. ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసాను. ఈ నీళ్ళు బాగా మరగాలి. మనకి ఈ నీళ్ళు అయితే మరిగిపోయాయి. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ మరిగే నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఏమన్నా సన్నటి పురుగులు ఉన్నా, క్యాలీఫ్లవర్లో ఆల్రెడీ పురుగులు అలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఏ క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నా కూడా మనం ఇలా హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం 2 నిమిషాల వరకు దాంట్లో కొంచెం ఉడకనిద్దాము. ఒక 2 నిమిషాలు అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా కొంచెం స్ట్రైనర్లోకి తీసుకోవాలన్నమాట. నీళ్ళు అనేది లేకుండా ఉంటే మనకి ఆ కోటింగ్ వేసేటప్పుడు కొంచెం పిండి అనేది లూజ్ అవ్వకుండా కరెక్ట్గా మనకి పకోడీ టైప్లో వస్తుంది అనమాట. అందుకే వడపోసి వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట గోబీ 65. మనం కోటింగ్ కోసం అయితే బౌల్లో కూడా తీసుకొని కార్న్ఫ్లోర్ అనమాట, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, మైదా ఇష్టం ఉంటే మైదా వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి 2 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు. మీరు ఎంత ఉప్పు తింటారో అంతే వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే ఒక చిటికెడు వంట సోడా అనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. అలాగే 1.5 స్పూన్ కారం అనమాట. కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి బాగుంటుంది గోబీ 65. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా అనమాట. మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ కూడా ఇందులో వేసేసాను. అలాగే ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం అన్నమాట, నీళ్లు పోసుకోకుండా చల్లుకుంటూ మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కోటింగ్ అయితే చక్కగా వేసి కలిపేశాను అనమాట. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కోటింగ్ కావాలంటే ఇంకొంచెం మైదా అయినా సరే, బీపిండి అయినా సరే, కార్న్ఫ్లోర్ అయినా సరే వేసుకొని ఇంకొంచెం కలుపుకోండి.
దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందన్నమాట. మనమైతే రెడీ చేసుకున్నాము ఈ క్యాలీఫ్లవర్తో 65 చేయాలని. ఇందులో ఒక పోటీ ఇలా వేసేసుకోవాలి. మన ఈ గోబీ 65కి అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, మాడిపోకుండా. కొంచెం మంటని మీడియంలో పెట్టుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదన్నమాట, అసలు న్యాచురల్గానే ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి దాన్ని వాడకపోవడమే మంచిది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, మనకి గోబీ 65 అయితే చాలా వరకు ఫ్రై అయిపోయింది. నేను ఇందులోనే కరివేపాకు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట. మనకి గోబీ తినేటప్పుడు కొంచెం నంచుకొని తినడానికి బాగుంటాయి అన్నమాట, అందుకే నేను ఇలా వేసాను. అంతేనండి, మన గోబీ 65 అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత క్రిస్పీగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి నా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.